ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క మధ్యాహ్న కాలమందు స్త్రీల సమాజంలో ఈ యొక్క వర్తమానమును ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నందుకు దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, ఆ సమయమున అనగా అప్పటికే యేసు క్రీస్తు ప్రభు మరి బెత్సైదా గురించి అలాగే కొరాజీనా గురించి మాట్లాడారు. 23వ వచనంలో, కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడదేవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. అనగా యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీల ప్రాంతాలు అయిన యూదయ అలాగే నజరేతు యెరూషలేం పట్టణాల్లో సువార్త పరిచర్య చేసిన తర్వాత వారు హృదయము తెరుచుకోకుండా కఠినంగా ఉన్న విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు గల్లీ ప్రాంతానికి వచ్చారు. చీకటి గల ప్రాంతము, అన్యులు ప్రభుని ఎరగని ప్రాంతాలకు వచ్చారు. అక్కడ కపెర్నహూములో ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. కాబట్టి కపెర్నహూము ఏ విధంగా హెచ్చించబడిందట, ఆకాశమంతా ఎదిగింది అన్నట్టుగా. అంటే అంత పేరు ప్రఖ్యాతులు ఆ కపెర్నహూమునకు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే మాటిమాటిగా ఆ సమాజ మందిరానికి వెళ్ళటం, ప్రభు అనేకమైన అద్భుతాలు చేయటం, అనేక మంది ప్రజలు చుట్టూ ప్రాంతాల వారు రోగగ్రస్తులు ఆ ప్రాంతాలకు రావడం అనేది జరిగింది. అందువలన ఆ యొక్క కపెర్నహూము హెచ్చింపబడేదేవా ఎక్కడి వరకు, ఆకాశమంతా ఎత్తుగా, అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయని అర్థం. అయితే నీవు పాతాళం వరకు దిగిపోయేదు. దేవునికి ఎంత కోపం వచ్చిందో ఆలోచన చేయండి. మన గర్వము ఆకాశమంతా ఎక్కిపోతే ప్రభు ఏమంటాడు, నువ్వు పాతాళం వరకు కిందికి దిగిపోతావు అంటున్నాడు. ఎందుకు కిందికి దిగిపోతావు? నువ్వు మారు మనసు పొందలేదు. నీవు మారు మనసు పొందలేదు. నీవు హృదయం తెరుచుకోలేదు. నీ హృదయం విరిగి నలిగిన స్థితిలో లేదు. నువ్వు తగ్గించుకోలేదు. దేవుని యొక్క కృప వలనే ఈ యెరూషలేములో ఉన్న ఆ ప్రాంతాలకి లేని ఈ యొక్క అద్భుత కార్యాలు ఈ ప్రాంతాల్లో చేయడానికి దేవుడు అనుగ్రహించారు కదా అని అక్కడున్న ప్రజలు హృదయాలు తెరుచుకొని కృతజ్ఞులుగా లేరు. అందువల్ల ప్రభుకి కోపం వచ్చింది. సో అక్కడ కపెర్నహూముని దూషిస్తున్నాడు అనంటే కపెర్నహూము అనే ఆ గ్రామాన్నో లేక పట్టణాన్ని దూషించడం కాదు, అక్కడున్న ప్రజలను దేవుడు ఏమంటున్నాడు, మీరు పాతాళం వరకు దిగిపోయేదరు. అర్థమైందండి? ఎవరైతే గర్విష్ఠులుగా ఉన్నారో, అహంకారులుగా ఉన్నారో, ప్రభువుని విసర్జించిన వారుగా ఉన్నారో, తూలనాడుతూ ఉన్నారో, వారి యొక్క గతి ఏంటంటే వారు పాతాళం వరకు దిగిపోతారు. నీవు పాతాళం వరకు దిగిపోయేదవు అనగా కపెర్నహూములో ఉన్న పట్టణస్థులు, కపెర్నహూములో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క పాతాళంలోకి వెళ్తారు. కానీ కపెర్నహూములో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు కనుక సొదొమ పట్టణంలో చేసి ఉంటే, సొదొమ గతి ఏమైందండి? అగ్నిగుండంలో కాల్చబడ్డది, మండు గంధకాలతో కాల్చబడ్డది. కానీ నేను గనక అక్కడే ఈ అద్భుత కార్యాలు చేస్తుంటే వారెప్పుడూ మారు మనసు పొంది ఉండేవారు. అది నేటి వరకు నిలిచి ఉండును, కాలిపోకుండా బూడిదవ్వకుండా. ఆలోచన చేద్దామండి. దేవునికి ఎంత వేదన అంటే చెప్పలేను. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన స్వయంగా ఆ యెహోవా దేవుడే కుమారుని రూపంలో ఆయన సజీవుడిగా ఈ లోకమునికి వచ్చి ఇంత గొప్ప కార్యాలు చేస్తే వీరేం చేస్తున్నారు? కానరారైరి, ఆ ప్రభును గుర్తించనైరి. అందువలన ప్రభుకి కోపం వచ్చింది. అండ్ thou Capernaum, which art exalted unto heaven, shall be brought down to hell. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతే ఓర్వ తగినది. ఎందుకు అనంటే దేవుడే దిగొచ్చాడు, సృష్టికర్తే దిగివచ్చాడు. ఆయనే స్వయంగా వాక్యాన్ని బోధించారు. ఆయనే ఈ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. అయినా కూడా హృదయము తెరవని స్థితిని బట్టి నీ గతి ఏమవుతుంది? ఆ విమర్శ దినమందు అనగా ఎప్పుడమ్మా విమర్శ దినం అంటే తీర్పు దినమందు నీ గతి అంటే కపెర్నహూము గతి
సొదొము దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండదు. ఎవరు బెటర్ అంటున్నాడు ప్రభు? సొదొములో ఉన్న ప్రజలే బెటరు మీకన్నా అని ప్రభు చెప్తున్నాడు. చూసారండి ఎలాంటి మరి కంపారిజన్ చేస్తున్నాడు ప్రభు. ఈ రోజున మనం కూడా విధేయత చూపకపోతే, హృదయాన్ని తెరుచుకోకపోతే, మన హృదయాన్ని పిండుకోకపోతే, మెత్తన చేసుకొని ప్రభుకు ఒదిగి ఉండకపోతే, మనము కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వారుగా ఉంటాం? కపెర్నహూములాగా ఉంటాం. మన గతి ఏమవుతుంది? తీర్పులో నిలబడాల్సి వస్తుంది. అప్పుడు సొదొము కంటే మరి భయంకరమైన హీనస్థితి వస్తుంది అని అంటున్నాడు. కాబట్టి అట్టి స్థితి మనకు రాకూడదనే ప్రభు తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఉన్నాడు. అవకాశం ఇచ్చాడు, చాలా టైం ఇచ్చాడండి మనకు. నిజంగా ఈ లోకంలో మనము ఎంతో ధన్యులం. ఎందుకంటే ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. ఆ ప్రవచనాలన్నీ మన ఎదుట నెరవేరుతున్నాయి. ఎన్నో ప్రవచనాల ప్రకారంగానే జరుగుతుంది, టైం టేబుల్ వేసినట్టే. అవన్నీ కళ్ళారా చూస్తున్నాం. మల్టీమీడియా ద్వారా బోల్డ్ మంది పోస్టులు పెడుతూ ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఆయా దేశంలో ఇలా జరుగుతుంది అన్నీ పెడుతున్నారు. ఇవన్నీ మన కళ్ళారా చూస్తున్నాం. చూసినప్పుడు ప్రభు చెప్పినవన్నీ కూడా రాజ్యం మీదకి రాజ్యము, ఏంటండి జనం మీదకి జనము, ఏంటి యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, మరి భయంకరమైన భూకంపాలు, నేచురల్ కలామిటీస్ అన్నీ జరుగుతాయని చెప్పాడు. మరి మొన్న ఆ కాక్రోచ్ పార్టీలో ఉన్న ఆ యవనస్తులు, స్టూడెంట్స్ అందరూ కూడా అంత భయంకరమైన యాజిటేషన్ చేసినప్పుడు అక్కడ జనం మీదకి జనము, ఒక ప్రభుత్వం మీదకి మరి ఒక ప్రభుత్వం, ఇవన్నీ కూడా జరుగుతాయని ప్రభు చెప్పాడు. అలాగే జరుగుతుంది. కళ్ళారా చూస్తున్నాం. మనం 2 చెవులలో వింటున్నాం. మన కళ్ళ కట్టినట్టే అన్ని చూపిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎంత భయం కలిగి ఉండాలి? గజగజ వణుకుతూ ప్రభువా మా ఎదుటనే ఈ యొక్క నాయన ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయ్యా. యేసుక్రీస్తు ప్రభువా మీరే సహాయం చేయండి అయ్యా. వారందరితో మీరు మాట్లాడండి. కఠినంగా ఉన్నాయి వారి హృదయాలు, వారు నీ వైపుకు తిప్పుకోవడానికి సహాయం చేయండి. ఏ ప్రభుత్వాలు సహాయం చేయలేరు, నీ వద్ద నుంచే మాకు సహాయం దొరుకుతుంది. ఆకాశంలో ఉన్న దేనిని కూడా ఆశ్రయించవద్దన్నాడు. రాజులనైనను, అధికారులనైనా, ప్రభుత్వాలనైనా ఏం చేయవద్దన్నాడు? ఆశ్రయించవద్దు. కానీ పరలోకమందు ప్రభు అయిన సృష్టికర్త అయిన యెహోవా దేవుని మాత్రమే ఆశ్రయించాలి. అప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది, అప్పుడు మనకు సహాయం దొరుకుతుంది. నా ప్రేమల వాళ్ళరా, అందుకనే 30వ కీర్తన అనుకుంటా ఏమన్నాడు? కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయము 121 నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం. నిజంగా నీటి పరీక్షలు పోయి ఎన్నో కష్టాలు పడి చదివించుకున్నారు తల్లిదండ్రులు, ఎన్నో డబ్బులు లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ రిజల్ట్స్ అంతా కూడా మరి తారుమారైపోతే వాళ్ళ బతుకేంటి? ఎంతోమంది ప్రాణహత్యలు చేసుకున్నారు నా ప్రియులరా. ఈ రోజున ఆ బిడ్డల యొక్క మరి గతి పాతాళమే కదా. ఆలోచించేద్దాము. ఎంత భయంకరమైన రోజుల్లో వారు ఉధృతమైన మరి ఆ కోపముతో మరి తట్టుకోలేని ఆ బాధతో వారు అలా కూలిపోతూ ఉన్నారు. వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు చదవండమ్మా కింద 25వ వచనం. 20 తీయకండి, మూసేయొద్దు. ప్రభు ఏమంటున్నాడు? ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా. చాలండి. ఆకాశమునకు భూమికి ఆయన ఎవరండి? ప్రభువు. ఆయన ప్రభువు అనగా ఆయనే సృష్టించి ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే మహారాజు, ఆయనే మనకు సహాయము చేయు దేవుడు. నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసావు. ప్రవచనాలు మరుగైపోయిన వాళ్ళకి తెలియట్లేదు. మరి ముందుగానే ప్రవక్తలు 2000 సంవత్సరాల క్రితమే ప్రవచించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే చెప్పారు ఇవన్నీ కూడా జరుగుతాయని యేసు ప్రభు కూడా చెప్పారు, ప్రవచించారు. కానీ ఇవన్నీ కూడా మరి ఈ జ్ఞానులకు, ఈ రాజులకు, ఈ అధికారులకు ఏమైపోయినాయి? వాళ్ళకి మరుగు, వారికి తెలియదు. వారు అజ్ఞానులు అయిపోయి ఉంటున్నారు నా ప్రియులారా. అందుకని నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసావు, పసి బాలురకు బయలుపరిచినవని నేను స్తుతించుచు ఉన్నాను. పసి బాలులకి అర్థమైపోతుందంట.
అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలము అయ్యను అని చెప్పాడు. 27 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని అడగడు, కుమారుడు కాక ఉద్దేశించిన వాడుగాకను మరి ఎవడును తండ్రిని. ఇక్కడ మీరు చాలా సీక్రెట్ పాయింట్ ఇదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకున్నాము అంటే దేని ద్వారా తెలుసుకున్నాము? మనం వెళ్ళి చూసామా యేసు ప్రభును? వాక్యము ద్వారా. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఇలాగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు అని, ఈ కార్యాలు చేసి ఉన్నారు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి ఉన్నారు, ఆయన మన కొరకు చనిపోయి ఉన్నారు, మరణించి ఆయన మృతుల్లోంచి తిరిగి లేచి ఉన్నారు, పరలోకమునకు ఎక్కి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు అన్న సంగతి మనకు ఏ లేఖనాల ద్వారానే ఎరిగి ఉన్నాము. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎరిగిన వారమైతే, ఆ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? ఈ వాక్యంలో ఉన్నాడు. ఈ వాక్యంలో ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకున్నాము అంటే ఆయన లోపల ఎవరున్నారు? తండ్రి అయినా దేవుడున్నాడు. అనగా నువ్వు తండ్రిని చూస్తూ ఉన్నావు, యేసుక్రీస్తు ప్రభును ఎరుగుతూ ఉన్నావు, వాక్యాన్ని కూడా అర్థం చేసుకుంటున్నావు. ముగ్గురు ఒకటై ఉన్నారు, ముగ్గురు కూడా ఒకటై ఉన్నారు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకుంటారో లేకపోతే ఎరుగును, వారు తండ్రిని కూడా ఎరుగుదురు. ఇది త్రిత్వము అయి ఉన్నది. ఆలోచన చేద్దామండి. ఈ విషయంలోనే అందరూ భ్రమపడుతున్నారు. తేడా అనుమానాలు వారి జీవితాల్లో వస్తున్నాయి. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మా పాపతో మాట్లాడున్నాను. హలో దేబో, బాగున్నావా, ఎలా ఉన్నావు కొడుక అని నేను మాట్లాడాను. మా పాప నా ఫోన్కు వెంటనే ఏం చేస్తుంది? హలో మమ్మీ, నేను బాగున్నానమ్మా అంటది. అంటే ఏంటి? నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇన్ని వేల మైళ్ళ దూరంలో మా పాప ఉన్నది కదా, ఎలాగ మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుంది? నా స్వరం అక్కడికి వెళ్ళింది, ఆవిడ స్వరం ఇక్కడికి వస్తుంది. ఈ మానవులకి, మట్టి మానవులకి ఇంత టెక్నాలజీ ఉంటే, ఈ చిన్న ఫోన్ ద్వారా ఇంత పనులు చేస్తుంటే, ఆ దేవుడండి, ఆయన సృష్టికర్త, మహానుభావుడు, ప్రభావం కలిగిన తండ్రి, ఆయన ఎన్ని చేయాలి? ఆయన ఎన్ని చేయాలి? ఇంకా ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, లేతే మనము మాడి మసానం అయిపోతాం. అర్థమైందా? కాబట్టి ఆయన తండ్రిని మనము ఎరిగి ఉన్నాము అంటే వాక్యమును ఎరిగి ఉన్నాము. వాక్యము ద్వారా యేసు ప్రభుని నమ్ముతున్నాము. యేసు ప్రభుని నమ్ముతున్నామంటే యెహోవా దేవుని కూడా ఆయన లోపలే ఉంచాడు. కాబట్టి వారు ముగ్గురు ఒకటే అయి మనకు ప్రత్యక్ష అవుతున్నారు. బాగుంది కదా? అవును. కాబట్టి ఆయనే ఏం చేశాడు? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేశాడు. కాబట్టి ఆ ప్రభువుని మనకు అనుగ్రహించాడు. ఎంత బాగుంది! హల్లెలూయా. 20 కింద చదువుదాం. 26 చదవండి. అది లేదు, 26 చదవండి. 26. అవును తండ్రి, దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాక కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచని ఉద్దేశించును వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అదండి, ఎవరైతే బయలుపరచడానికి ఆయన ముందుగా ప్రణాళిక వేసుకున్నాడో వారికే తెలియజేస్తాడట. వారే ప్రభువుని అర్థం చేసుకుంటారట. అదంత బాగుంది. అంటే తన యొక్క పూర్వ ప్రణాళిక, దైవ ప్రణాళిక ఆయనే బయలుపరుస్తాడట. ఆ ప్రభు బయలుపరచకపోతే మనము యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు అని ఒప్పుకోమంట అని. అందువల్ల ఆ ప్రభు దృష్టిలో మనల్ని ఏర్పాటు చేసుకొని మనకు రక్షణ భాగ్యం ఇచ్చి, అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టుకుని భాగ్యం ఇచ్చి ఈ రక్త సంబంధము కలగ చేసినందుకు మనం కృతజ్ఞులము. హల్లెలూయా. ఎంత బాగుంది! హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు భాగ్యం అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.